ఎవరు ఎన్ని చెప్పినా పొరుగింటి పుల్లకూర ఎప్పుడూ రుచిగానే ఉంటుంది. అందులోనూ ఆ హోటళ్లలో ఎంత చెత్త ఉన్నా, మురికి కాల్వ పక్కనే ఉన్నా ఆ హోటళ్లలోని చట్నీలో ఏదో తెలియని రుచి మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఇంట్లో ఎంత బాగా చేసినా చట్నీకి ఆ రుచి రాదు. అదో దైవ రహస్యం. ఇక అసలు సంగతికొస్తే టిఫిన్ రుచిని పెంచేది ఖచ్చితంగా చట్నీ మాత్రమే. దాన్ని తయారు చేయడం గొప్ప టెక్నిక్. అది రాకపోతే ఆ టిఫిన్ ఎవరూ తినరు. మన ఇళ్లల్లో చట్నీలు ఎందుకో అంత బాగోవు. అది తెలిసిన సంగతే. హోటళ్లలో చట్నీ రుచి అద్భుతంగా ఉంటుంది. అసలు దాని రహస్యం ఏంటి? ఆ రుచి ఎందుకు మన ఇంట్లో రాదో ఒక్కసారి చూస్తే షాక్ అవటం ఖాయం. సాధారణంగా ప్రతి హోటళ్లలో కొన్ని ఐటమ్స్ చేయడానికి ఒక అనుభవం కలిగిన వ్యక్తిని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఆ వ్యక్తికి ఆ రోజు అందుబాటులో ఉన్న వాడే పదార్థాలను చూడగానే వాటి క్వాలిటీ అతనికి అర్థమవుతుంది. ఉదాహరణకు పచ్చిమిర్చిని చూడగానే వెంటనే వాటిలో కారం ఎంత ఉంటుందో అర్థం చేసుకొని వాటి మోతాదును సర్దుబాటు చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇతర పదార్థాలను కూడా గమనించి వాటి మోతాదును సర్దుబాటు చేయడం జరుగుతుంది. మంచి హోటల్ వారు ముఖ్యంగా కొబ్బరి చట్నీ చేసే సమయంలో పచ్చి కొబ్బరి కోరు ఉపయోగించడం జరుగుతుంది. దానివల్ల రుచి పెరగడంతో పాటు మంచి రంగు కూడా ఉంటుంది. చట్నీలో ఒక గంట సేపు నిల్వ ఉంచితే వాటి రుచిలో తేడా వస్తుంది. ఇంట్లో చేసే సమయంలో తక్కువ పరిమాణంలో చేయడం వల్ల ఏదైనా ఒక పదార్థం ఒక చిటికెడు ఎక్కువ తక్కువ అయినా రుచిలో వ్యత్యాసం వచ్చే అవకాశం ఉంటుంది. హోటల్ వారికి చట్నీలు పెద్ద మొత్తంలో కావాలి. దానికోసం మిక్సీ సరిపోదు, గ్రైండర్లో వేయాలి. గ్రైండర్లో రుబ్బితే రుచి బాగుంటుంది. అదొక్కటే అనుకోలేం. మన ఇంట్లో రెగ్యులర్గా తిని తిని ఒకే రకమైన రుచికి అలవాటు పడి ఉంటాం. హోటళ్లలో తినేసరికి రుచి మారి బాగుంది అనిపిస్తుంది. అంతే. ఇలా తీవ్రంగా అర్థం చేసుకొని చూస్తే ఒక్క చట్నీ మాత్రమే కాదు, ఎన్నో జీవిత రహస్యాలు ఇట్టే అర్థమవుతాయి.